6వ మోయాబీలు వారంట గర్వము గలవారంట. మోయాబీలు ఎవరంట? మోయాబీలు బహు గర్వం కలిగిన వాళ్ళు. అందుకే దేవుడు చెప్పాడు, మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పల్లెమన్నాడు దేవుడు. గర్వంగా ఉన్న వారిని నీచంగా చూస్తాడు దేవుడు. గర్వంగా ఉంటే మనం నీచమైపోతాం దేవుని దృష్టికి. పాట పాడుతూ రావచ్చు, ప్రార్థన చమత్కారంగా మనం చేయగలగచ్చు, కానీ ఆ ప్రార్థన దేవుడు వినేదై ఉండాలి. ఆ పాట దేవుడు మహిమపరచబడేదై ఉండాలి. ఉందా? ఆలోచించావా? ఎప్పుడైనా గుర్తు చేసుకున్నావా? నా పాట దేవుడికి అంగీకారంగా ఉందా? నా ప్రార్థన దేవుడికి ఇంపుగా ఉందా? నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? నేను చేసే ఈ పాట దేవుడికి ఇష్టంగా ఉందా అని ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించండి ఒకసారి. మోయాబీలు అంటే ఎలాంటిదంట? బహు గర్వం కలిగిన వారు. బహు గర్వంగా ఆ వంశం నుంచి రూతు బయటకు వచ్చింది. గర్వాన్ని అణచి సాత్వికులని పేరు వంశం గర్వమై ఉండొచ్చు, తన వంశీకులందరూ గర్విష్ఠులై ఉండొచ్చు, కానీ ఆ గర్వం ఆ పేరును మాపింది రూతు. ఈరోజు నీ కుటుంబంలో ఒకవేళ మన పిల్లలు ఎలా బ్రతికారో మనకు తెలియదు. నీ ద్వారా ఒక విప్లవం స్టార్ట్ అవ్వాలేస్తున్నాము. దేవుడి కొరకు నిలబడే ఒక పాత్రలుగా మనం మార్చబడాలి. తరం వెంబడి తరం వస్తూ ఉంది, కుటుంబం వెంబడి కుటుంబాలు పోతా ఉన్నాయి, కానీ దేవుడి కోసం నిలబడేది ఎవరండి? దేవుడి కోసం పనిచేసేది ఎవరండి? రూతు తన తీర్మానం చేసుకొని గర్విష్ఠగా వెళ్ళిపోయింది, కానీ ఏమీ లేని స్థితిలోనికి ప్రయాణం చేసింది. తినడానికి ఉంటుందో లేదో తెలియదు, తాగడానికి ఉంటుందో లేదో తెలియదు, ఇల్లు ఉందో లేదో తెలియదు, ఇల్లే వాకిలు ఉందో లేదో తెలియదు, ఆ యొక్క పుస్తకం ఎక్కడికి తీసుకెళ్తే తెలియదు. ఒక యవనస్తురాలు ఇల్లు మొదలుకొని ఆ యొక్క కట్టలకి వచ్చింది. ఏం బిడ్డారా, ఏది ఆశించకపోయినా నువ్వు నమ్మకంగా దేవుడు కొనసాగు. అక్కడ ఒక మాట బోయజ్ అంటాడు, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం